ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకైతే ఒక శుభవార్తనైతే అందిస్తూ ఉన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ చేయూత ఈబీసీ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేయనున్నారు. త్వరలోనే జగనన్న బటన్ నొక్కి ఈ నిధులను మహిళా ఖాతాలకు అయితే జమ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు. నేను మీ పవన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన మార్కును చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలను అమలు చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. మహిళల్లో మన్ననలు పొందుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. అందులో ఒకటి ఈబీసీ నేస్తం. అగ్ర వర్ణాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో వైఎస్ఆర్ చేయూత ఈబీసీకి సంబంధించి నిధులను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అధికార యంత్రాంగం అయితే ముమ్మర ఏర్పాటును చేస్తూ ఉంది. ఈ మేరకు ఈ పథకాలకు సంబంధించి షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేసి ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 24వ తేదీన కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ఈబీసీ పథకాలకు సంబంధించి మహిళలకు వారి ఖాతాలో డబ్బునైతే జమ చేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకి 18,750 రూపాయలు రాగా ఈబీసీ పథకం ద్వారా మహిళలకైతే 15,000 రూపాయలు డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తీపి కబురును అందించినట్టయింది. ఫిబ్రవరి 24నే జగనన్న బటన్ నొక్కి ఈ నిధులను మహిళల ఖాతాల్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు చాలా రోజుల క్రితమే ఈ పథకాలకు మహిళలు దరఖాస్తు చేసుకోగా ఈ నిధులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాలో జమ అవుతాయని ఎదురు చూస్తున్న మహిళలకైతే శుభవార్త అందినట్లే అయింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించి తాజా సమాచారం అయితే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. నమస్కారం.